హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. అగ్రరాజ్య అధినేత చైనాలో పర్యటిస్తున్నారు. చైనాలో పర్యటించడం దాదాపుగా ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా కీన్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాయి. అండ్ నిప్పు ఉప్పులా ఉండేటువంటి అమెరికా, చైనా ఎందుకు ఇలా కలుస్తున్నాయి? అసలు ఏ ఉద్దేశంతో అమెరికా అధ్యక్షుడు పైకి ద్వైపాక్షిక సంబంధాల మెరుగు అని చెప్తున్నా కూడా అసలు ఏ ఉద్దేశంతో ఆయన చైనా అధ్యక్షుడిని కలిశారు? ఎందుకని వాళ్ళిద్దరూ మీటింగ్ అయ్యారు? ఇలాంటివన్నీ కూడా చాలా చర్చనీయాంశం అవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ గతంలో చేసినటువంటి పశ్చిమ దేశాలు పతనమవుతున్నాయి అనే వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా ఇంట్రెస్టింగ్గా స్పందించారు. జిన్పింగ్ ఆ వ్యాఖ్యలు చేసింది మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పాలన ఉద్దేశించినవని, తన గురించి కాదని అన్నారు. ట్రంప్ గురించి మనకు తెలియంది కాదు, ఏదీ తన మీద వేసుకోరు, తాను మాత్రం నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తూ ఉంటారు. ఆ కోవకు చెందినవే ఈ వ్యాఖ్యలు కూడా. అయితే ప్రస్తుతానికి బీజింగ్లో జిన్పింగ్తో శిఖరాగ్ర సమావేశంలో ఉన్నారు ట్రంప్. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. అమెరికా పతనమవుతున్న దేశం అని అధ్యక్షుడు షీ జిన్పింగ్ ప్రస్తావించినప్పుడు అది స్లీపీ జో బైడెన్ పాలనలోని 4 ఏళ్లలో మన దేశానికి జరిగిన నష్టాన్ని ఉద్దేశించింది. ఆ విషయంలో ఆయన 100% కరెక్ట్ అని ట్రంప్ ఈ సందర్భంలో పేర్కొనడం జరిగింది. మరి పోస్ట్ చేసిన కొద్దిసేపటికే వైట్ హౌస్ కూడా ఇదే విమర్శను పునరుద్ఘాటించడం కూడా మనం గమనించాలి. అయితే తన 16 నెలల అద్భుతమైన పాలనలో అమెరికా అద్భుతంగా పుంజుకుందని ట్రంప్ ఉద్ఘాటిస్తున్నారు. రికార్డు స్థాయి స్టాక్ మార్కెట్లు, బలమైన ఉద్యోగ మార్కెట్, కొత్త పెట్టుబడులు, సైనిక శక్తి వంటివి అమెరికా పునరుజ్జీవనానికి సంకేతాలంటూ కూడా ఆయన వివరించడం జరిగింది. తన ప్రభుత్వ విజయాలపై ప్రస్తుత సమావేశంలో జిన్పింగ్ అభినందించారంటూ కూడా ట్రంప్ వెల్లడిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం మేం పతనమవుతున్న దేశమే, ఈ విషయంలో నేను జిన్పింగ్తో ఏకీభవిస్తున్నాను, కానీ ఇప్పుడు అమెరికా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అని ఆ ట్రూత్ సోషల్లో ట్రంప్ రాసుకొచ్చారు. 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ కూడా వాషింగ్టన్, బీజింగ్ సంబంధాలు మునుపటి కంటే బలంగా మారతాయని ఆయన ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. మరోసారి తాను దేనికి అతీతం కాదంటూ, తాను ఖచ్చితంగా డిఫరెంట్ వ్యక్తిని అని ట్రంప్ చెప్పకనే చెప్పినట్టుగా జరిగింది. మొత్తానికి ఓవరాల్గా ఈ వ్యాఖ్యలకు సంబంధించి కూడా నెటిజన్లంతా తలో రకంగా స్పందిస్తూ వస్తున్నారు. మొత్తానికి నెట్టింటి